లీజ్ గోలో డూ సమ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దామా? ఇప్పుడు దీంట్లో మనకు ఒక అరే ఇస్తాడు. లైక్ 2, 7, 11, 15 ఇది ఒక అరే అండ్ దెన్ టార్గెట్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఈ అరేలో ఏదన్నా ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే మన టార్గెట్‌కి ఈక్వల్ కావాలి. లైక్ దీంట్లో 2 + 7 ఎంత? 9 అవుతుంది. అంటే టార్గెట్‌కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం దీని ఇండెక్సెస్ అంటే ఎన్ని 2 ఒక ఇండెక్స్ 0 అండ్ 7 ఇండెక్స్ 1. సో మన అవుట్‌పుట్‌లో అనేది 0, 1 అనేది రిటర్న్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో మనం ఏంటి, ఇది ఇంకో అరేగా 3, 1, 4 అండ్ టార్గెట్ అనేది 5 ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రతిసారి చెక్ చేయాలి. ఇప్పుడు ఏం 3 + 1 అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. టార్గెట్‌కి ఈక్వల్ కాదు. 3 + 4 ఎంత? 7 అవుతుంది. ఈక్వల్ కాదు. నెక్స్ట్ ఏంటి 1 + 4 అనేది 5. సో, అండ్ 1 + 4 5. అలాంటప్పుడు మనం ఇండెక్సెస్ 3కి ఇండెక్స్ ఎంత? 0 అండ్ 1, 2. ఇప్పుడు మన అవుట్‌పుట్‌లో 1, 2 అని రిటర్న్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు మనం దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇంట్ i = 0, i ఈస్ గ్రేటర్ దాన్ నమ్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. అంటే ఇనీషియల్‌గా మన లూప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి ఫర్ ఇంట్ j = i + 1 అంటే సపోజ్ ఇప్పుడు మన i అనేది 3 దగ్గర ఉందనుకో, నెక్స్ట్ j ఏంటి ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మన i, j సేమ్ దగ్గర స్టార్ట్ అయినాయి అనుకో, అప్పుడు మనం ఏంటి 2 ప్లస్ చేస్తాం 3 + 3 అవుతుంది. అంటే అది యూజ్ కాదు కాబట్టి సో మనం ఏంటి j = i + 1 అని తీసుకున్నాం. అప్ టు నమ్స్ డాట్ లెంత్ అంటే ఈ లాస్ట్ వరకు వెళ్ళాలిగా మనం, అలా j ప్లస్ ప్లస్ ఇఫ్ నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j = టార్గెట్. ఇందాక ఏం చేసాం, ఈ 3 + 1 = టార్గెట్ అని చెక్ చేసాం. ఒకవేళ కరెక్ట్ అయిందనుకో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే మళ్ళీ లూప్ రన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏంటి 1 + 4 అనేది ఈక్వల్ అవుతుందిగా 5కి. సో అలాంటప్పుడు రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ i, j అంటే ఇక్కడ మనం అరే ఫార్మాట్లో రిటర్న్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ i అనేది ఏముంటుంది, i అనేది దీంట్లో 1 ఉంది కాబట్టి 1 అండ్ j అనేది 2. సో ఇలా ఒక అరేని అయితే మనం రిటర్న్ చేస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం 1, 1 అని ఒక అరే ఇచ్చారు. టార్గెట్ అనేది మనకు ఒకవేళ 10 ఇచ్చారనుకో, అప్పుడు ఈ టార్గెట్‌కి ఎప్పుడు ఇది ఈక్వల్ కాదు. సో అలాంటప్పుడు మనం డైరెక్ట్‌గా -1, -1 అని రిటర్న్ చేస్తాం. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.